మంచిది. ఇర్మియా గ్రంథము 2:13 క్రింది భాగంలో ఇజ్రాయేలును సూచిస్తూ నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అన్నాడు. ఇది ముఖ్యమైన కొన్ని విషయాలు మాట్లాడుకుని ఆ చెట్టు విషయంలో ముందుకు పడ్డాం. దేవుని బిడ్డలారా, నీళ్లు నిలవని తొట్లు
ఏ పాత్ర అయినా కొంచెం క్రాక్ ఇచ్చినట్లయితే నీళ్లు నిలవవు. మనం ఎంత ప్రయాసపడి దాన్ని నిండుగా నింపాలని ప్రయత్నం చేసినా అలాగ పోయేవి పోతూ ఉంటే మన ప్రయాస వ్యర్థమవుతూ ఉంటుంది. తొట్టి కావచ్చు, మరొక ఏ పాత్ర అయినా కావచ్చు, అది మనుషుల హృదయానికి సాదృశ్యం. అది మనుషుల హృదయానికి సాదృశ్యం. ఇక్కడ ఇశ్రాయేలీయులు జీవితానికి సంబంధించిన విషయం ఇది. అలాగే ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి మనందరికీ సాధిస్తాం. కనుక దేవుని బిడ్డలారా, హృదయము అనే విషయంకి వచ్చే వరకు ఇర్మియా గారు ఒక స్పష్టమైన మాట ఏం చెప్పారంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైందంట. ఏమండి, యావత్ ప్రపంచంలో మోసకరమైంది ఏదయ్యా అని అడిగితే, ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రపంచంలో యావత్ మానవ జాతి విషయంలో మోసకరమైనది ఏమైనా ఉంది అంటే, మనం సహజంగా ఏమనుకుంటామంటే, ఆమె నమ్మకూడదండి, భలే మోసకత్తే. అతను నమ్మకూడదండి, భలే మోసకత్తే అని మనం మాత్రం చెప్పుకుంటాం. ఆమెనను ఈమెనను మరొకదాను. వారిని వీరిని ఉద్దేశించి ఏమీ మాట్లాడలేదు. కానీ దేవాది దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళ్ళని చూసి వారి హృదయాలోచన విషయంలో కానీ, వారి యొక్క ఉద్దేశంలో కానీ, దేవుని యొక్క వాక్య అనుభవంలో కానీ ఏ విషయంలో అయినా తప్పిపోతున్నారు. కనుక తమ్ము తాము మోసం చేసుకుంటున్నారు మొదటిదైతే. రెండవదిగా దేవుణ్ణి సైతం మోసం చేస్తున్నారు. ఆలోచించండి. అందుకని దేవుడు నిన్ను, నన్ను, ప్రపంచాన్ని, మానవాళ్ళందరూ కూడా గమనించి చూచి ఏమన్నారంటే, దేవుడు బిడ్డలారా, హృదయం అన్నిటికంటే ఎలాంటిదంట? ఎంత భయంకరమండి, మోసకరమైనది, డిసిట్ఫుల్. ఎంత భయంకరమైందంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. మాట ద్వారా మోసం చేసుకోవచ్చు, కీళ్ళ ద్వారా మోసం చేసుకోవచ్చు, ప్రభుత్వం ద్వారా మోసం చేసుకోవచ్చు అమ్మా. అలాగే అనేక విషయంలో మోసం చేసుకోవచ్చు. కనుక ఏదైతే అన్నిటికీ మించింది భయం. అందుకని ఇది నిన్న మొన్న చెప్పిన మాట కాదు, ఇర్మియా కాదు, క్రీస్తు పూర్వంలోనే చెప్పేసి ఉన్నాను. హృదయం అన్నిటికంటే పైకి కనిపించడం, స్మూత్గా కనిపించవచ్చు. ఏమండి, మంచివాడిగా ఉండవచ్చు. కనుక మనుషులు చూస్తే చిత్ర విచిత్రాలుగా కనిపిస్తుంటారు. ఎన్ని చిత్ర విచిత్రాలుగా ఉన్నా హృదయ స్థితి మాత్రం దేవాది దేవుడికే తెలుసు. ఏమండి, కొలిమికి బంగారం, వెంటికి మోస్తా, హృదయ పరిశీలకుడు అంతే. కనుక దేవుని బిడ్డలారా, అందుకని ఇర్మియా గారు మాట్లాడుతూ ఇక దీనికి మించిన మనకు మోసం లేదన్నమాట. హృదయము అన్నిటికంటే మోసకరమండి. ఇది ఏ కార్యాలు తీసే దగ్గరికి వెళ్ళినా మోసం తీసేయాలి. వాల్స్లో గిల్స్లో ఏదైనా ఉంటే సరిచేస్తాడేమో కానీ హృదయం విప్పేట్లు మాత్రం వేసుకున్నాం వారే. దేవుడు స్తోత్రం. అంతే. నాకు జబ్బు వచ్చిందంటే మోసకరంగా ఉంది అంటే ఆ డాక్టర్కి అర్థం కాదు. ఎక్కడ కనిపిస్తుందయ్యా? స్కాన్ లో కూడా కనపడాల మోసం. దేనిలో కనిపించలేదు? చిన్న చిన్న మచ్చలున్న స్కాన్ లో కనిపిస్తాయి. కానీ ఈ హృదయము అనేటువంటి దానిలో మోసం అనే మచ్చ కనిపించడం లేదు.
ఏమండి? అందుకనే దేవుడు మనుషుల యొక్క హృదయ స్థితిని ఎరిగిన దేవుడు స్పష్టముగా రాసించాడు. అందుకని నీళ్ళు నిలవని తొట్టి ఏదైనా ఒక పాత్ర మోయానికి సాదృశ్యం. కనుక ఆ నీరు నిలబడలేదు అంటే కారణం ఏదో అక్కడ క్యాచ్ ఉన్నదన్నమాట. ఉన్నది ఉంటేనే పోతున్నాయి నీళ్లు. నీరు అంటే వాక్యము, నీరు అంటే దీవెనలు, నీరు ఉంటే శ్రమ, కష్ట నష్టములు. కనుక దేవుని బిడ్డలారా, దేవుల్లో ఉన్నానంటున్నావు, దేవుల్లో సాగుతున్నానంటున్నావు, దేవుని వాక్యం నా హృదయం నిండా గుండె నిండా ఉందంటున్నావు. దేవుడు నా గుండెలోనే ఉండిపోయాడు అంతే. ఏమండి? ఎందుకనండి తలకలమండి కనిపించలేదు, ప్రార్థన రావట్లేదు, అసలు రావట్లేదే కనుక నా గుండె నిండా ఆయన. అసలు నిలువెల్లా నేను ఉన్నాడంటే వాళ్ళ గుండెలో ఇష్టమేశాడు. చెరువులో నలిగి వేలాడుతున్న యేసు ప్రభు శివులతోనే ఉన్నాడు. అది చెప్పుకుంటూ మనం ఏమవుతున్నామంటే మనం మోసం చేసుకుంటున్నాం. కనుక ఆలోచించండి. నీళ్లు నిలవని తొట్లు అనగా శాపగ్రస్తమైనది. యెహోవాను కాక వేడుకువానిని ఆశ్రయించడానికి శ్రమలు విస్తరించును. చూసారా? వేదకులు ఎవరున్నారు లోకంలో? చెప్పాలి. ఇద్దరు ఉన్నారు లోకంలో. ఇద్దరు ముఖ్యులు ఉన్నారు. ఆ ఇద్దరులో ఒకరెవరో చెప్పండి, త్వరగా చెప్పండి అమ్మా. ఒకరేమో అందరికంటే పైన ఉన్న వారెవరు? దేవాది దేవుడు. మరి మరొకరెవరు అమ్మా? సాతాను. వేరొకరు అంటే సాతాను వెంబడించేవారు, సాతాను క్రియలు చేయవారు, సాతాను అనుసరించి మాట్లాడేవారు. ఎందుకంటే సాతాను విషయంలో కొంచెం చాలా పేర్లు ఉన్నాయి. వాటికి అబద్ధయోను, అపొల్లయోను అని పేర్లు ఉన్నాయి. అనగా అబద్ధములకు జనపడంట. అంతే. అబద్ధము వారి కంటే ముందే పుట్టింది, వారి బుద్ధిలోపే. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధముగా మన హృదయమును మనం మోసం చేసుకుంటున్నాం. ఈ హృదయం మోసం చేసుకునేది నీ ఒక్కరికి మాత్రమే తెలియట్లేదు, కానీ దేవుడే చూశాడు. అందుకని ఇదే మాట క్రీస్తు పూర్వంలో ఆదిలోనే ఒక మాట దేవుడు హృదయ స్థితిని చూసి ఏమన్నాడో చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. త్వరగా చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోనే ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకునే. అంతే. దేవుడు నొచ్చుకున్నంతగా మోసం చేస్తున్నాం. ఏమండి? దేవుడు వేదన చెందినంతగా నువ్వు మోసం చేస్తున్నావు. దేవుడిని దుఃఖపరిచేంతగా మోసం చేస్తున్నావు. నువ్వు ఇరుగు పొరుగు వారిని చేయని అవసరం లేదు, వారిని వీరిని జపదం చేయని అవసరం లేదు. నువ్వు ఎవరు చేస్తున్నావు? నరుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచన చూసి కేవలం చెడ్డదా ఉదయం చూస్తున్నాను. అందుకనే దేవుడు ఇక లాభం లేక ఉదయం ఆయన వేదన చెంది కలత చెంది అసలు ఈ నరుని ఎందుకు భూమి మీద చేసి ఉన్నానా అని చెప్పి వేదన చెందాడు, కలత చెంది. నిన్ను సృష్టించింది ఎందుకో తెలుసా? నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది కనుక సృష్టించాడు. ఆయన స్వాస్థ్యంతో నేను నిర్మించుకుంది ఎందుకో తెలుసా? దేవుని బిడ్డలారా, నీ పట్ల ఆయనకి ఎంతో ఏదో ఒక ఉద్దేశం ఉన్నది. నీవు ఆయనకు కావలసిన వాడవై దానవై ఉన్నావు కనుక ఆయనను సృష్టించుకుంటే ఈ రోజు కేవలము
మన తలపుల ద్వారా ఊహ ద్వారా తప్పిపోయి మోసం చేసుకుంటున్నాం. ఆదిలోనే దేవుణ్ణి ఇబ్బంది పెట్టి అవకాశంలో పెట్టామంటే మనం అంత గొప్పవారమే. ఏమండి, మనం గొప్పవారమే. అవునండి, దేవుడు చూడటం లేదులే అనుకుంటే ఎలాగండి? నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు మాట్లాడే ప్రతి మాట, సమస్త నకసిక ఫలించడం, నీ పడక నడక అన్ని కూడా నువ్వు చూస్తున్నా. దేవుడు ఎరిగిన దేవుడు. నేను రాత్రి కూడా వాక్యం చెప్తూ మాట చెప్పాను. నేను సేవకు వచ్చిన కొత్తలో సంతోషముగా అన్నారమ్మా, మా సందులో ఒక సహోదరి మంచి విశ్వాసి, దేవుడు మాట్లాడారు ఉన్నది, వెళ్దాం రమ్మని అడిగితే వెళ్ళాం. నేను బయలుదేరేటప్పటికే ఆ విశ్వాసి మంచి దేవుడితో మాట్లాడే అనుభవం కలిగినది. ఆవిడతో చెప్పాడు అంట, నన్ను నా పేరు చెప్పి నా కుమార్తె వస్తున్నది, ఆవిడతో చాలా విషయాలు ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఇంకా కూడా లోతుగా నేను మాట్లాడతాను. అయితే ఆమె వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట కూడా నేను పరిశీలన చేస్తున్నాను అని అన్నాడంట. దేవుడి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన బాధ్యత ఏమిటో, మన అడుగు ఏమిటో, మన ప్రవర్తన ఏమిటో చూచుతున్న దేవుడు ఎవ్వరూ మోసం చేసుకోవద్దు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎంతమందిలో ఉన్నా, ఎచ్చోట ఉన్నా, లేచినా, నిలబడినా, పడకైనా, నరకైనా సమస్తమ దేవుడు చూస్తున్నాడు అనే సంగతి మర్చిపోవద్దు. నువ్వు కేకలు వేసినా, లెంకిలు వేసినా, ఇవన్నీ కూడా నువ్వు ఆకాశం పంచుకున్నాయి. దేవుని బిడ్డలు ఆలోచించండి. కనుక మనం మోసం చేసుకునే దేవునికి ఆయాస్కరంగా జీవించవద్దు. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలరు. నీకు మంచి ఆరోగ్యం ఉన్నది, బలం ఉన్నది, శక్తి ఉన్నది. ఆయనకు ఆయాస్కరంగా ఉన్నప్పుడు ఏమి రీతిగా ఏమి లాగగలడో ఆయన బాగా తెలుసు. మనసు తిరిగిన దేవుడు. ఒక పాట ఉంది, పాత పాట, మనసు తిరిగిన యేసయ్యా వాడు మదిలోన జతగా నిలిచావు, హృదయాన నీ ఆశలు రాసి, నీ పత్రికలుగా చేశావు. హృదయాన నీ ఆశలు రాసి, నీ పత్రికలుగా మార్చావు. మనసే యేసయ్యా, మదిలోన జతగా నిలిచావు, మనసే యేసయ్యా, మదిలోన జతగా నిలిచావు. దేవుడు. దేవుడు బిడ్డలారా ఆలోచించాలి. నన్ను చూడగలేదు అనుకోవద్దు, మనుషులు భయపడవద్దు. ఆఫ్టర్ మనుషులు లెక్క చేయవద్దు. మనుషుల కోసం నేను జీవించడం లేదు, మనుషుల కోసం నువ్వు భక్తి చేయడం లేదు, మనుషుల కోసం నువ్వు బైబిల్ పట్టుకోలేదు. దేవుని కోసం మాత్రమే, దేవుని రాజ్యం కోసమే. కనుక దేవునికి భయపడాలి. కనుక ఈ ఇశ్రాయేలీయులు నీళ్లు నిలబడిన తొట్లు, ఆ తొట్టికి ఏదో క్రాక్ ఇచ్చారు, నిలబడటం లేదు, వాక్యం నిలబడదు. నీ జీవితంలో ఎన్ని అనుభవాలు పొందారు? నువ్వు రక్షణ పొందిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్కసారి దావీదు వలె జ్ఞాపకం చేసుకో. ఆయన చేసిన ఉపకారం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అవన్నీ జ్ఞాపకం.
అసలు మర్చిపోవడం జరగదు. నీకున్న మంచి మెమరీ పవర్ ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉంటుంది? మంచిదే, కానీ అవి ఇవ్వే. కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టేశారు ఇశ్రాయేలు. నిలబడటం లేదు, వాక్యం అయితే వినొచ్చు, ఆచరణలకు కార్యసాధనకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది. చాలా అనుభవాలు పొందుతున్నాం, అనుభవములు అలాగే ఉంచుతున్నాం. చక్కగా దేవుడితో కొనసాగటం ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది. దేవుని యొక్క చిత్తములో అనేకం ఏంటంటే ప్రార్థన అనుభవంతో ముందుకు చాలా మొదటి ఆసక్తి ప్రేమలో ఉన్నాం. అందుకే అంటాడు, ఆయన ప్రజలైన ఇశ్రాయేలును చూసి అన్నాడు, అమ్మా లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్, నీ మొదటి ప్రేమను విడిచిపెట్టు. లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్, నీ మొదటి ప్రేమ విడిచిపెట్టేశాను. నీవు దేవుణ్ణి కాక వెనక వాడిని అనుసరించడం మొదటి ప్రేమ వదిలిపెట్టేశాను. మొదటి అనుభవం విడిచిపెట్టేశాను. మొదటి ఆసక్తి విడిచిపెట్టేశాను. మొదటి సహవాసం విడిచిపెట్టాను. మొదటి ప్రాంతాన్ని విడిచిపెట్టాను. మొదటిలో ఉన్న క్రమాన్ని విడిచిపెట్టాను. అందుకనే దేవుని వాక్యం రాయబడి ఉంది, వాడంతా ఇశ్రాయేలీలు నీళ్లు నిలవన చోట్ల. దేనికి సాదృశ్యం? శాపగ్రస్తానికి సాదృశ్యం. దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని దేవుళ్ళకు పాత్రగా పిలిచాను కానీ శాపగ్రస్తులుగా ఉండడానికి పిలవలేదు అన్నాడు. నీవు కొన్ని విషయంలో నీవు శాపం సమకూర్చుకుంటానని సిద్ధపడుతుంటే ఎవరేం చేస్తారు? ఏమంటే మన జీవితంలో అవిధేయత వచ్చినప్పుడు, తిరస్కారం వచ్చినప్పుడు, నిర్లక్ష్య జీవితం వచ్చినప్పుడు ఆలోచించండి. మొన్న ఇదే వారంలో ఒకరోజు సురేఖ దగ్గరికి వెళ్ళాను. పలకరించి ప్రార్థన చేసి వద్దామని వెళ్ళి పలకరించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట ఉంది. అక్కడ కేవలం నెగ్లిజెన్సీ వల్ల చనిపోవడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్లో తీరా పట్టించుకోకుండా లేట్ చేసి లాస్ట్లో చెప్పాడు గుంటూరు 3 గంటలకు చేరితే దేవుని బిడ్డలారా అక్కడ డాక్టర్ మంచి నిద్రమత్తులో ఉన్నారు. ఈ తీసుకెళ్లి రిపోర్ట్స్ కూడాను నిద్రమత్తులో చూడలేకపోయారు. అక్కడ వైద్యం లేదంట, ట్రీట్మెంట్ ఏం జరగలేదంట. లాస్ట్ లో చనిపోయే ఒక 10 నిమిషాల ముందు వచ్చింది, అయిపోయిందా. నిద్రమత్తులో చూసినా రిపోర్ట్లు అర్థమయ్యాయి కానీ అది కూడా చూడాలి. ఎంత బాధాకరం ఆలోచించండి. కేవలం నెట్లు తెలిసిందక్క అని చెప్పేది చాలా బాధగా. ఒక ప్రాణం అంత నెగ్లిజెన్స్ అయితే వ్యాపారం అయిపోయిందండి. బాధ కలిగిందండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడే అన్ని కూడా కరెక్ట్ అయిపోయినాయి, ఎమోషన్స్ ఆగిపోయింది. కానీ ఒత్తిడి చేస్తే ఎందుకు అవసరం లేదు కదా అనుకున్నాడు. కానీ ఇక్కడ హాస్పిటల్లో 2 చోట్ల నేను పట్టించుకోలేదు. లాస్ట్ లో వెళ్ళిపోమంటూ 3 గంటలు చేస్తే అక్కడ అయినా పట్టించుకోవాలి. అసలు ఏం లేదంట వైద్యం. ఏం బిడ్డలాగా ఆలోచించాలి. అలాగే నీ జీవితంలో సాదృశ్యం చెప్పంటే ప్రాణాన్ని విషయంలో అంతే అయితే ఆత్మీయ జీవితంలో కూడా ఇలాగే మన జీవితంలో మనమే నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటాం. ఇంతే చెప్తారులే, అంతే చెప్తారులే. ఏమండి, ఇంతే అంతే చెప్పలేదు. దేవుడు 1 మారు మాట్లాడను, 2 మార్లు మాట్లాడను. అది మనుషులకు తెలియదంట. ఆలోచించండి. ఆలోచించండి ఎంత నిర్లక్ష్యం. సౌలు జీవితంలో
ఏమండి, సమూయేలు చెప్పాడు, నేను వస్తానయ్యా, వచ్చి బల్లెలు అర్పిస్తాను అన్నాడు. ఒక సాగుగా తీసుకున్నాడు, ఇశ్రాయేలీయులు శత్రువులు చూసి మిక్మషులు చెదిరిపోయారని, నువ్వు రావడం ఆలస్యమైందని నేనే గబగబా అర్పించాను అన్న. రాజుల పని కాదు బలి అర్పించడానికి, అది యాజకులు చేయవలసిందే కానీ తను నిర్లక్ష్యం చూపాడు. కానీ దేవుడు అతని పక్షంగా మాట్లాడాడు, సమూయేలుతో మాట్లాడాడు. అతను తీసివేసి ఆ స్థానంలో యెష్షై కుమారుడైన దావీదు నియమించుతున్నాను అన్నాడు. క్షణము నిర్లక్ష్య జీవితం సౌలు జీవితంలో, మన జీవితంలో కూడా వద్దండి. ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం అనేది అంత మంచిది ట్రాక్ ఇచ్చింది. అది తొట్టే ఏదో సంథింగ్ అక్కడ జరిగిపోయింది. నిలబడటం లేదు, మీరు జీవుని కావాలి, ఆశిస్తాం. జీవుని అంటే ఎవరు ఇష్టపడరు? ఎవరు వదులుకుంటారండి? ఎవరైనా వదులుకోరు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు వ్యక్తిలో నిన్ను లేవనెత్తే ఈ విధంగా నిలబెడితే ఈ జీవితంలో ఏదో ఒక బలహీనత రాష్ట్రాలు చేసుకుని నీళ్ళు తట్టులాగా సప్రస్తమని జీవించుకుంటున్నావా? సరే ప్రశ్నించుకున్నా. ఇశ్రాయేలు జీవితంలో అదే అయిపోయింది. అందులో దేవతలను అనుసరించాను. మేము అలా చేయమండి, అస్సలు మేము అలా చేయము, చేయరు మీరు మంచివారు. కానీ కొన్ని బలహీనతలో చెప్పుకుంటున్నారు. అదే కదండి, ఎంత బాధాకరం అండి. దేవుని ఎద్దకు వచ్చినప్పుడు తపస్సుగా పర్యంతం కడుక్కున్నాం, స్నానం చేస్తాం, అదే బాప్తిస్తాం. మళ్ళీ అప్పుడు చేస్తే అందుకే పరమగీతంలో అంటారు, వస్త్రము తీసివేయనేలా మళ్ళా తదుపనేలా, పాదంలో కడుగునేలా మళ్ళా బుర్రలో ఏలేలా. సరే ఆలోచించండి. పాపం వస్త్రము, రాగు వస్త్రము ఇవన్నీ తీసేశాం. యేసు ప్రభువును ఎప్పుడైతే నువ్వు ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా, ఆయన కుమార్తెగా స్వీకరించమంటావో తీసేశావు. నీ మీకు తెలియకుండానే పరిశుద్ధ వస్త్రం, అలాగే రక్షణ వస్త్రంతో నిన్ను అలంకరించితే ఈరోజు అది తీసేసుకుంటున్నావా? అదే శాపగ్రస్తం. నీళ్ళు నిలవని పట్టు నాశించడం అంటే ఇదే. ఆలోచించండి. కనుక మనం అలాగా ఉండవద్దు, మన జీవితంలో అలాగా ఉండవద్దు. అందుకనే వారి జీవితంలో ఇశ్రాయేలీయులు అనేక పరిస్థితుల్లో తెచ్చిపోయారు. దేవునికి అయస్కరంగా ఉండటం వల్ల వర్ణంలో రాలిపోయారు. దేవుడు వారిని చూసి వేదన చెంది ఒక మాట అన్నాడు, చూద్దాం. కీర్తన 78, కీర్తన 78 దయచేసి చూడాలి. కీర్తన 78వ అధ్యాయము 39వ వచనం చదవండి. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకొని. అంతే. దేవుడు ఇశ్రాయేలును చూసి దీవెనకు పాత్రుడు, రక్షణకు పాత్రుడు, ఆ స్వరక్తి నుంచి కొన్నటువంటి వారు బిడ్డలని చూసి అనేక గొప్ప గొప్ప భక్తులకు వాసులుగా చేసుకుని యావత్ ప్రపంచంలో జనాభాలో కొద్దివారైనా, సంఖ్యకు తక్కువైనా ఆయనకి ఇష్టంగా చేసుకుంటే వారు ఉన్నటువంటి తీరు విధానంలో దేవుడికి ఆయాస్కరంగా ఉంటే వారిని చూసి దేవుడు సంతాపపడ్డాడు, నొచ్చుకుని. మీరు ఎలాంటి వారంటే కేవలము శరీరులై ఉన్నారు, వేసవి వెళ్ళి తూర్పు గాలి విసరకుండా ఆపో చేయగలవా అంటాడు ప్రసంగికల్లో.
అలాగే విశ్లేషణను ఆపకుండా చేయలేమండి, ధ్వంసం చేసి పట్టింది. ఎక్కడికక్కడ భయంకరంగా చెత్త సహా పడగొట్టేస్తుందండి. కనుక ఆపే శక్తి మనిషికి లేదు. కానీ దేవుడు అన్నాడు, వారి జీవితంలో చూసి, వారి యొక్క పరిస్థితులను చూసి, మూలకప్పు జనమని, మెడమర్చిన ప్రజల్ని, ఎదురాడు ప్రజలని, మాట వినని వాళ్ళని, అలాగే దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకమయ్యే వారని, వారు స్వనీతిని బట్టి బలహీనతను బట్టి ఆశ్రయం చేసుకుని నిజమయ్యేవారని చూసి వేదన చెంది వీరు ఎలాంటి వారంటే కేవలము రక్త మాంసముతో పుట్టిన వారు మాత్రమే అని ఒక మాట అంటే, రెండవది అన్నాడు విశ్రయ వెళ్ళి తిరిగి రాని ఆ గాలి ఎదుపోతుందో నువ్వు అర్థం చేసుకోవాలి. తిరిగి వచ్చేది నీకు తెలియనే, నాకు తెలియనే తెలియదు. అలాంటి వారు కేవలం వీళ్ళ జీవితాలు దేవుడు తెలిసేస్తారు. కనుక దేవుని పెట్టారా మన ఆత్మీయ జీవితాలకు సందర్శించుకున్నాం. కనుక నీళ్లు నిలవ తొట్టను ఆశ్రయించి ఏమి సాధించగలం, ఏం పొందుకోగలం? ఏమండి, నువ్వెంత కష్టపడ్డా ఆ సంపాదన నీకు సహాయపడకపోవచ్చేమో ఆలోచించాలి. అది అగ్గిలో చదవద్దు కానీ అక్కడ అంటారు, సంపాదించినంత తిలి సంచిలో వేసినట్టే ఉందంట. ఎంత తినను ఆకలి అవుతూనే ఉందంట. ఎంత బాధాకరమండి. కనుక మన జీవితం అలా కావాలి. మన జీవితం శాపగ్రస్తంగా మారమాట. దేవుని బిడ్డలారా, మన అలవాట్లు, మనకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం, మనకున్నటువంటి స్వనీతి, మనకున్నటువంటి వాక్యాలను విడిచిపెట్టినటువంటి తీరు తల్లులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకు ఈ తిరిగా నేను మొదట ప్రేమను ఎందుకు వదిలిపెట్టాను, ఎందుకు కోల్పోయాను? అంతే. నేను మోపుతున్నాడు దేవాది దేవుడు, ఆయన మీద పెట్టుకోడండి. పైవారు కూడా వినాలి, దేవుడు ఎప్పుడు ఆయన మీద పెట్టుకోడు. అందుకని ఎఫెసీ సంఘానికి చెప్తూ, నీ మీద తప్పు ఒకటి అంతే. కనుక దేవుని పెట్టారా అది మన మీదే ఉన్నది. ఎందుకు వదిలిపెట్టినట్టు, ఎందుకు వదిలిపెట్టినట్టు? బాగా అన్ని సమృద్ధిగా దేవుడిచ్చింది పొంది అందుకు వదిలిపెడుతున్నావా? దేవుడు నీ జీవితంలో ఉవ్వెత్తులాలి ఏమనెత్తుంటే అందుకు విడిచిపెడుతున్నావా? నేను అందరికంటే పైవాళ్ళగా చేస్తే అందుకు విడిచిపెడుతున్నావా? ఏమండి, నువ్వు ఏది అనుకున్నా నీకు అన్ని సాధించేలాగా దేవుడు నీకు అనుకూలపరిస్తే అందుకు విడిచిపెడుతున్నావా? ఎవరికి లేని భాగ్యము ధన్యత ఆయన స్వరక్తమిచ్చి నేను కొనుక్కుంటే అందుకు విడిచిపెడుతున్నావా? ప్రశ్నించుకోవాలి. నీళ్ళు పట్టును ఆశ్రయించడం ఎంత బాధాకరం, ఎంత బాధాకరం. ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, కానీ నష్టం చూడాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు యథార్థత, ఒకప్పుడు నీలో నమ్మకం, ఒకప్పుడు విశ్వాసయాత్ర జీవితం, ఎందుకు ఇప్పుడు నీరు కాకపోండి? ఎప్పుడు ఎందుకు అలా నిజార్థం? అందుకే అంటాడు, నీ మీద తప్పు ఒకటి చెప్పాలి. అందరూ పైవారితో సహా నీ మీద తప్పు ఒకటి అంతే. ఒకటి కాదు, ఎన్నైనా మోపుతాడు ఆయన ఇష్టం. కాకపోతే ఒకటే రాయడం కనుక చెప్తున్నా. రేపు గ్రంథాలు విప్పబడతాయి. ఒకప్పుడు బాగున్నారండి ఆత్మ సంబంధంగా, ఇప్పుడు శరీర సంబంధం దిగజారిపోయారు. చేసేదేం లేదు. రాగడ వస్తుందన్నా మెలుకో రావట్లేదు, రాగడ వస్తుందని చెప్పినా అప్పుడే ప్రభు వస్తున్నాడు, జీతం పట్టుకొస్తున్నాడు అని చెప్తున్నా ఏం తీసుకొస్తాడు? ఇచ్చేదే ఇస్తాడు. తొందర ఏముంది? ఏమండి, గ్రంథములు విప్పబోతున్నాయి.
జీవగ్రంథము కాకముల కోసం ముగింపబడబోతున్నది. పట్టబయలు కాబోతున్నది. పాఠములుగా గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో మారు. ఉన్న దేవాది దేవుడు ఆ రోజు కొత్త సింహం అవుతాడు. గుర్తుంచుకో, ఈ కృపాకాలంలో దేవాది దేవుడు గొర్రె పిల్లలే. సాత్వికుడు దినుడు దగ్గర శాంతమగలిగిన వాడు ఆ రోజు గర్జించ సింహం లాగా ఉంటాడు. తప్పించుకుందువా? ఇక్కడ జనాల్లో తప్పించుకోవచ్చు, మనుషులు మోమాట పెట్టవచ్చు, అవన్నీ ఇవన్నీ ఎవరు సాగు చెప్పవచ్చు. ఆ రోజు చెప్పడానికి లేదు. సింహాసనం ఆ స్థితిని నువ్వు తప్పుకోవాలి అనే దేవాది దేవుడిని ప్రేమించి ఇజ్రాయేలును చూపిస్తున్నాడు. ఇజ్రాయేల్ అనేక బలహీనతలో చచ్చిపోయారు. వాళ్ళ రంగంలో రాలిపోయారు, చెక్కగొట్టబడ్డారు, చపరస్తులుగా మార్చబడ్డారు, కక్కువ పాలైపోయారు, కవులు అనుభవించారు. ఒకటి కాదు, కుక్కవ వారి జీవితాల్లో అనుభవించారు. నువ్వు అనిపిస్తావా? ఇవ్వగల వద్దు. శిక్ష వస్తేనే అనుభవించగలవు, కానీ అది రాకుండా అంతే. ఏమండి, శిక్ష వచ్చిన తర్వాత తప్పించబడటం కష్టం, కానీ రాకుండా చూసుకోవటం చాలా తెలివైనటువంటి విషయం. నేను ఆలోచించి వద్దు, దేవుడి శిక్ష చాలా భయంకరమైనది. అదేంటో ఒకసారి చూద్దామా? ఎస్కేల్ గ్రంథం 22:14 త్వరగా చూడండి. నేను ఆ చెట్టు విషయంలో వచ్చేస్తాను, అరగంట మాట్లాడు ముగిస్తాను. 22 ఎస్కేల్ 22:14 నేను నీకు శిక్ష విధింపబోవు కలవన ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీకుంటున్నా? నీ హృదయములకు కలదా? నీ హృదయములకు కలదా? హృదయములకు కలదా? సహించినంత బలము నీకుండునా? 2 ప్రశ్నలు వేస్తున్నాడు దేవుడు. ఒకసారి నీవు నేను మనందరం ఆలోచన చేసుకున్నాం. వద్దు, నీళ్ళు నిలన తట్టులాగా శాపగ్రస్తమైంది అనుభవించవద్దు. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను అత్యంతంగా ప్రేమించాడు. ఈరోజు నీకే అయితే వెంటనే సరి చేసుకో. ఇది నీవే అయితే వెంటనే దేవుడు వైపు తిరిగావు. ఇది నీ కోసమే అనుకుంటే నువ్వు చక్కగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడాలి. మొదట్లో ఏ తిరిగా ఉన్నావు? మొదట ఏ విధంగా జీవించావు? మొదట ఏ విధంగా అనుభవించావు? మొదట్లో ఏ విధంగా దేవుని యొక్క చిత్తాంశంగా అన్ని విషయంలో అంచెలంచెలుగా ఫలించావు? ఏది ఏది ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. నాకు తెలిసిన ఒక తల్లి యథార్థంగా జరిగిన సంఘటన. ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ ఆ తల్లి మంచి ప్రార్థన పడ్డారు. ప్రభా, నాకు కుమారుని ఇస్తే నేను ఈ సేవకు ఇస్తాను. సరే, కుమారుడు వచ్చాక తర్వాత 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు అబ్బాయి కూడా పుట్టారు. మొత్తం 4. పెద్ద కుమారుని ఇస్తానని నేను అడిగింది, చెప్పింది దేవునికి. ఓకే, దేవుడు కూడా విన్నాడు. వాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు, చాలా బాగా చదువుకున్నాడు, డిగ్రీ కూడా అయిపోయింది. ఇంకా కొంచెం పెద్ద చదువులకు వెళ్ళాలనుకున్నాడు. ఈలోపు దేవుడు అంటున్నాడు అంటే ఏమని, ప్రతి క్షణము ప్రార్థనలోకి వచ్చినాడు. ఆ రోజు నువ్వు మొక్కుబడి చేసుకున్నావేది? ఆ రోజు నువ్వు మొక్కుబడి చేసుకున్నావేది అని అడుగుతున్నాడు. అవి తట్టుకోలేక, అయ్యా ఇదే పరిస్థితి అయ్యా, నేను ఆ రోజు అన్నాను,
దేవుడు నన్ను అడుగుతున్నాడు అంటే అన్నాడంట, నా తెలియకుండా ఎందుకు మాట చదివింటున్నాడు. ఏమండి పై వాళ్ళు అంటున్నారు, నా తెలియకుండా ఎందుకు దేవుడికి మాట ఇచ్చాను అన్నాడంట. నేను ఇచ్చానయ్యా, నేను ఇచ్చాను, ఒప్పుకున్నాను. అంటే నిష్ఠతోనో కష్టంతోనే ఇప్పుడు సేవకుడు సాల్వేషన్ ఆర్మీ బాపట్ల, చీరాల, తెనాలి ఆ ప్రాంతాల్లో సాల్వేషన్ ఆర్మీ ఉంటుంది. వాళ్ళు ఎస్ పెట్టుకుంటారు, సంభవం దానిలో పనిచేస్తున్నాడు. నిజమంటే ఇప్పుడుకున్నాడు. ఆలోచించండి ప్రియుల, దేవుని చిత్తానుసారంగా కొనగక స్వనగక దేవుని యొక్క చిత్తాన్ని బట్టి తల వంచితే, విధేయత చూపితే, ఇస్సాకు తండ్రికి విధేయుడే తల వంచాలి. మోరియా పర్వతం మీద బలి అర్పణ చేసేటప్పుడు, బలి పెంచడానికి కట్ల మీద కూడా పడుకున్నప్పుడు కూడా ఏంటి ప్రభు అని తొందరపడి గబాలని నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలు అయితే పరిగెత్తుతారు కూడా. అంతలో అందుతానా మన పిల్లలు అందుతానా? చెప్పలేమండి, పైగా చెప్పండి, మన పిల్లలు అందుతానా? అసలు వామ్మో ఇంకేముంది, పెరుగుతారు విధేయుడు. అందుకే సుప్రభు వరకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్తాను దీవించబడ్డా దేవుని చిత్తం చేయి. ఈరోజు దేవుని చిత్తం మర్చిపోయి ఈరోజు ఎలా చట్టం ఆశ్రయించావా? ఒకసారి మన జీవితం ప్రశ్నించుకుందాం. ఇజ్రాయేలీలాగా ఆయన వాడు ఉదాహరణకు మనం మర్చిపోన్నాడు. మన దేవుడు చూపిస్తున్నాడు, కానీ నిన్ను అలాగుండమన్నా నువ్వు మార్చుకోవాలని, నీ జీవితం సరిచేయబడాలని, ఎదుగో పొదుగో లేకుండా నువ్వు అలాగ ఉండకూడదని, నువ్వు శాపగ్రస్తమైన ఎంచుకోకూడదని, అలాగే శాపమైన దానిలో నువ్వు దిగుతారకూడదని దేవుడు నిన్ను ప్రేమించాడు. అందుకే ఇది సాదృశ్యంగా చెప్పడం జరిగిపోతున్నది. ఒకసారి ఆలోచన చేస్తున్నాం, ఆలోచన చేస్తుంది. ఎందుకు క్రాకిచ్చింది ఆ తొట్టి? ఎందుకు క్రాకిచ్చింది? ఏదో ఒక బలహీనత ఉదయంలో ఉన్నది కనిపించింది. ఉదయంలో ఏమీ బయటకు రావు. స్కానింగ్లో కూడా ఏసైకే తెలుసా, చూపే స్కానింగ్. స్కాన్ అంటే లోపల ఏమున్నాయో మొత్తం చూపిస్తాయి. కానీ అసూయ కనపడదు, ద్వేషం కనపడదు, పరమ స్థితికి కనపడదు, గిట్టని స్థితి కనపడదు. ఏమండి, ఇంకా నీలో దాచుకున్నటువంటి పాత జబ్బులు, పాత రోగాలు, పాత ఉంటాయి అలవాట్లు, దురలవాట్లు, దుష్ట ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దాంట్లో పడవు. దేనిలో చెప్పమ్మా? దేనిలో? స్కాన్లో భర్తకి ఎంత నాకు చెప్పండి, నేను కూడా చేయించుకుంటా. ఇవన్నీ భర్తకి ఏంటి అని అంటే నేను కూడా మంచి డాక్టర్ని చూసుకుని వెళ్తా. ఎక్కడ పడ ఈ ఏసయ్య స్కాన్లో మాత్రం నిమిడిపోతాయి. ఎందుకంటే చిన్న భక్తలో ప్రాప్తం అంటాడు. ఆయన కను దృష్టి అంత దుష్టత్వం చూడలేదు అంటాడు. ఆయన చూస్తున్న దేవుడు మర్చిపోకూడదు. నిన్ను చూస్తున్న దేవుడు, నన్ను చూస్తున్న దేవుడు. ఆలోచించండి, నన్ను చూసిన వాడిని నేను ఎవరన్నారు? ఆమె తెలియదు. ఆయన నీ పేరేంటో నాకు తెలియదయ్యా, నా పేరు మాత్రం నీకు తెలిసిందంట. వాడు త్వరగా అవును.
దేవుడు నా పేరుతో 3 సార్లు పిలిచాడు. ఆయనకి తెలియదండి, ఆయనకి తెలియదు. నీ పేరు తెలియదు అనుకో, నువ్వు మోసం చేసుకుంటున్నావేమో. దేవుడు తెలుసు. నీకు 100 పేర్లు ఉన్నా 100 పేర్లు లేదు, 100లో ఒకటైనా తెలుసు ఆయన. అన్ని చెప్పడు ఆయన. రోజు తోక పెడతావు, ఇంత మనం తోక పెడతాం పేర్లు. ఆ తోకతో సంబంధం ఏముంది ఆయన? తోకంతా చెప్పడు. లల్లో బుల్లో అమ్మ బిందో పింకో టంకో ఏమో ఉంటాయిగా. ఆలోచించండి వీళ్ళరా. దేవాది దేవుడికి తెలుసు, నువ్వు తెలుసు బాగా, నేను తెలుసు. నీ పేరేమిటో తెలుసు, ఆయన పేరు నీకు తెలియకపోవచ్చు. అందుకే ఇజ్రాయిల్ ఒక రోజు అడిగారు మోషే గారు, అంత బాగా చెప్తున్నావు, బాగానే ఉంది, ఏదో పాలు తేళ్ళు ప్రవహించడం వేస్తామంటున్నావు, అంత బాగుందంటున్నావు, ఏదో నడిపిస్తానంటున్నావు, చేస్తానంటున్నావు, ఏదేదో చెబుతున్నావు, కానీ ఎంతకీ ఆయన పేరేంటయ్యా? అంత బాగుందయ్యా, ఆకాశం తీసుకొచ్చి కింద పెట్టుకున్నట్టున్నావు. పాలు తేను ప్రవహించు దేశం అంటే ఇప్పుడే ప్రవహిస్తున్నట్టున్నాయి. కానీ ఎంతకీ ఆయన ఎవరు? ఆయన పేరేంటి? ఆయన పేరేమిటి అడిగినాడు. ఆయన పేరు ఉన్నవాడును అయ్యానండి, అయ్యా నేనే. కనుక దేవుని బిడ్డారా, ఆయనకి నువ్వు తెలుసు. నీళ్ళు నిలవని తత్వం ఎందుకు ఆశ్రయించావు? ఏదో ఒక బలహీనత, ఉన్నది వీక్నెస్. మానుకోలేకపోతున్నావా? తీసేసుకోలేకపోతున్నావా? సరి చేసుకోలేకపోతున్నావా? దిద్దుకోలేకపోతున్నావా? వాక్యం వింటున్నప్పుడు మనసు మారిపోతాం. వాక్యం వింటున్నప్పుడు అసలు దానికి వెళ్ళకూడదు, అసలు పని చేయకూడదు, వద్దసలు అనేమో కొత్త మారు మనసు వస్తుంది. ఏ మనసు చెప్పండి, ఏ మనసు ఇది? చెప్పలేమండి, కొత్త మారు మనసు వస్తుంది. సౌలు కంట నేర్చినందుకు కొత్త మనసు వచ్చిందంట. ఏమండి, ఎప్పుడైతే సమూయేలు వచ్చి అభిషేకించాడో, దేవదూతల సమూహం ఎక్కుతూ దిగుతూ చూస్తుంటే అప్పుడు దేవుడు చెప్పాడు, సౌలుకి ఏమొచ్చిందంట? రక్త మనసు వచ్చిందంట. అలాగే నీకు అప్పటికప్పుడు కొత్త మనసే వచ్చింది. తర్వాత మాత్రం మందులు దాటితే పాత మనసే వస్తుంది. ఎక్కడుందంట అది చిక్కు? ఎక్కడుందంట అది చిక్కు అంతా? ఆలోచించండి. దేవుడు చూస్తున్నాడు. కనుక ఇప్పుడైనా విడిచిపెట్టాలి. శాపగ్రస్తమైంది నీ మీద, నాకు దేవుడి మీద వద్దు. దేవుడు కృపామై దేవుని బిడ్డ, నువ్వు అలా ఉండకూడదని చాలా కాలం కింద నీతో మాట్లాడాడు. ఏమిటి ఆ మాట చూద్దాం. 30 అధ్యాయం 31 చదువమ్మా. 31:3 చదువమ్మా. చాలా కాలం కిందట ఇట్లా అంతే, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుతున్నాను. మనుషుల ప్రేమ శాస్త్రం కాదు, కానీ దేవుడి ప్రేమ శాస్త్రం. అందుకని చెప్పవస్తుందా నిజారిపోతున్నా. ఏ బలహీనత చేతనో భక్తిహీనత చేతనో నువ్వు ఆత్మీయతను పాటు చేసుకుంటున్నా. ఏదో నీ జీవితంలో దేవుడికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు ఇలాగ ఉండటం ఇష్టం లేక ఆయన అంటున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను. అందరూ ప్రేమించినట్టు కాదయ్యా, అందరూ ప్రేమ లాంటిది కాదు. దేవుని ప్రేమ ఒక ప్రత్యేకమైనది. దేవుని ప్రేమలో కల్పడం లేదు, ధనుంబికత్వం లేదు. అమ్మా, దీనిలో ఎటువంటి ఇది లేదండి. ఈ కాగితానికి పెట్టుకొని ఫిల్టర్ చేస్తున్నాం. కనుక దేవాది దేవుడి యొక్క ప్రేమ అంత ఖచ్చితమైనది, నిష్కల్మషమైనది, కలంకమైనటువంటిది. ఆ ప్రేమతో ఈరోజు నేను పిలుస్తున్నా. వద్దు, ఆ యొక్క క్రాక్ ఇచ్చిన నీళ్లు నిలవనటువంటి ఆ తొట్టుని విడిచిపెట్టాయి. వద్దు రా, వద్దు రండి. అవునండి, మధ్య చీరాల ఆదాం గారని చనిపోయారంట. నేను తర్వాత వేరే వాళ్ళని అడిగితే
చాలా కాలమైంది అమ్మ చనిపోయి. ఆయనను బైబిల్ గ్రంథంలో అగ్ని ప్రవక్త ఇర్మియా అని అంటారు. ఆయనే అంటారు. కన్నీటి ప్రవక్త అని బాగా మాట్లాడతారు. మన దగ్గర రావాలి, తీసుకురావాలని చాలాసార్లు నేను ప్రయత్నం చేస్తే కానీ మా ఏజ్ దాటిపోయింది, ధ్యానం చేయలేనమ్మా అన్నారు. నేను ప్రయాసపడి వెళ్ళాను వాళ్ళ ఇంటికి కూడా, చీరాలు వెళ్ళాను. నేను చేయలేనమ్మా, నా ఏజ్ అయిపోయింది అన్నారు. రీసెంట్గా 2 సంవత్సరాల క్రితం తెలిసింది చనిపోయానమ్మా. దేవుడు ఆయన ఎస్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఆ కాలేజీలోనే ఒక వ్యక్తిని చంపేసాడు. రక్తం బయట చంపేసాడు. సాక్ష్యం బాగుంది. కానీ దేవాది దేవుడు ఆయన సేవకు పిలిచాడు. స్టేజీ మీద గొంతులు ఇస్తాడు. 100 ఖర్చులు బయట తెచ్చుకోవాలి. కన్నీటి ప్రసంగం చేస్తాడు. కన్నీటి ప్రసంగం దేవుడు పెట్టారు. అవును, ఒకరోజు సేవకు పిలవటానికి దేవుడు పిలుస్తుంటే సైతానికి పిలుస్తున్నారు. గొప్ప దేవుడు ఏమన్నా అప్పుమాడు వచ్చే ఆయన పోస్టల్లో జాబ్ చేశాడు. మంచి క్యారెక్టర్ మొత్తం పేరు అది విడిచిపెట్టేస్తే రిజైన్ చేసుకో అలా అని దేవుడు పిలుస్తుంటే సైతాన్ని వద్దు 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 వద్దు, నా పక్షంగా రా, నీకన్నీ ఇచ్చేస్తాను, ఏది కావాలో నన్ను అందులో వెక్కిస్తాను, రమ్మని ఫోన్ చేస్తున్నాను. స్వరం వినిపిస్తున్నాను. దేవుడు అన్నాడంట, అది సాయితాన్ని భ్రమపరుస్తుంది, నేను దాన్ని నువ్వు లోపల వచ్చే అన్నాడు. అతని వేళకు దేవుడు మాట విన్నాడు. ఒక్కసారి చేశాడు. దేవుని విధానాన్ని ఆలోచించాడు. కనుక సాయితానికి లోపడవాలి, సాయితానికి లోపడవాలి. దేవుడు నిన్ను అత్యధికంగా ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రేమించాను. కొంచెం పాడమా. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించినాడు. మనుషులు ఎవరు నేను ప్రేమించినాడు. అది కాదమ్మా, ఇది కాదమ్మా అని హెచ్చరించేవాడు మాత్రమే. ఆలోచించాలి. అది మంచిది కాదు, ఇది మంచిది కాదని చెప్పేవారు మాత్రమే. కానీ ప్రేమమయుడు శ్రమలో తన రక్తానంతా కూడా చిందించి నిన్ను కొనుక్కున్నాడు. బిడ్డలారా, ఆ శ్రమలో నిన్ను కన్నాడు, కొన్నాడు. ఆ ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించుకోండి. ఎంత విలువైనదో ఆ ప్రేమ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రేమ నీ పక్షంగా వచ్చి ప్రేమ నిన్ను తట్టింది, ప్రేమ నిన్ను పెరుగుతుంది. నా కుమారి, నా కుమారుడా వద్దు, ఆ మర్గన వద్దు, ఆ నిలవ తట్టు వద్దు, వదిలి అని పిలుస్తూ ఉన్నది ప్రేమ. ఆలోచించండి. శాశ్వతమైన ప్రేమ. నువ్వు దిగజారకూడదని, నువ్వు అలాగా సంపూర్ణంగా మారకూడదని దేవుడు మొదటి ప్రేమను విడిచిపెట్టామని నీవు గ్రహించి ఆయన నిన్ను పట్ల గ్రహించి కదా అని 2 చేతులు చాచి నేను పిలుస్తున్నాడే. ఒకసారి చూడు. నాకు దేవుని బిడ్డారా, చివరి నాలో ఉన్నా అన్నాళ్ళు పట్టుకు దేవుడి మాట వినకుండా, దేవుడి వాక్యానికి లోపడకుండా, దేవుడితో నిర్లక్ష్యం చేసి శాపగ్రస్తమైంది పట్టుకుంటారు. అది నీకేమన్నా మేలా? అది కీడికే సాధిస్తావు. అదేమన్నా నీకు ఉన్నతంగా తీసుకొస్తుందా? చదువుకో, అది వేలైనగా పాపం ఉండొచ్చు జీతము అన్నట్టు తీసుకెళ్తుంది. ఆలోచించండి. వద్దు. దేవుని బిడ్డలారా,
ప్రభు త్వరగా వస్తున్నాడు. ప్రభు త్వరగా వస్తున్నాడు. మన పితరులు సాధించేది ఏమీ లేదు. కొందరు మాత్రమే నేను అనే శబ్దం వినే వాళ్ళు ప్రవేశించిన వారు ఉన్నారు, కానీ అనేక మంది ఆ శబ్దం వినలేకపోయారంట. విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారంట. నువ్వు ప్రవేశించలేవా? ఒకసారి ఆలోచించుకున్నావు. ఎన్నాళ్ళు పెట్టుకో దేవునికి వ్యతిరేకంగా ఉందాం? ఎంతవరకు దేవుని మాట వినకుండా ఉందాం? ఎంతవరకు శాపగ్రస్తమైంది ఆశించుతాం? వద్దు పిల్లల కాల పరిస్థితులు మార్పడే భయంకరమైన తీర్థంలో వచ్చేస్తున్నాయి. విశ్వ పరిస్థితులు మన మీదుగా వచ్చేస్తున్నాయి. వీటన్నిటి నుండి నువ్వు తప్పించబడాలి, ప్రత్యేకంగా నిన్ను నీవుగా ఉండాలి అనుకుంటే దేవుడు పిలుస్తున్నాడు అని మాట వింటావా? ఆయన యొక్క చూపు నిన్ను బలవంతం చేస్తున్నాను. అవును, దేవుడు ప్రేమ మానవ కంటే బలమైనది. ఆ ప్రేమ నేను పిలుస్తున్నాడండి. శివులో ప్రాణం పెట్టిన ప్రేమ నిన్ను వెతికింది. ఎక్కడెక్కడో ఉండకంటే మన జీవితంలో వెతికింది ఆ ప్రేమ. ఎక్కడో గుంట్లో పడిపోయిన మన జీవితములు, అగాధంలో కూలిపోతున్న మన జీవితములు ప్రేమే నిన్ను లేవనెత్తింది. దేవుడు స్తోత్రం. కనుక ప్రేమను నిర్తకం చేస్తావా? వద్దు. మనందరి జీవితంలో దేవునికి ఇష్టకరంగా ఇంపుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అలాగే ఈ రోజు నేను రక్షించుకుంటే ఎందుకులారా మనం ఏదైనా మన జీవితంలో దేవునికి ఆయాస్కరమైన సరి చేస్తున్నాం. పితరుల వలె వద్దు. అనేక మంది శాపగ్రస్తులుగా చేస్తారు తమ్ము తామే. మన దేవుడి కాలం ఉన్నది, మంచి సమయాన్ని ఇచ్చాడు. సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క బలిష్టమైన హస్తంలో పొందాం. దేవుని బిడ్డలారా, ఆయనలో ఒదిగొదిగి ఉందాం. ఆయన ప్రేమలో తరించి తప్పిద్దాం. ఆయన తప్పు ఎంతంటే గలగలం పాఠశాల ఒక పాట వాడు ముగించుకున్నాం. వాడు త్వరగా పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప. ప్రేమగల దేవుడు ఆయన కృప నిరర్థకం కాకూడదని నేను పిలుస్తున్నాను. వద్దు నా కుమారి, నా కుమారుడు వద్దు. నీళ్ళు నిలవని పట్ల ఆశ్రయించవద్దు రా అని చెప్పినాను. మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉందో ఒకసారి ప్రశ్నించుకొని ప్రార్థన చేసుకుందాం. ఆ చెట్టును గుర్తు వచ్చే వాళ్ళు మాట్లాడుకుందాం. కేక్ కట్టింది చేయండి 2 నిమిషం. జగదీశ్రామ